ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చాలా మంది జంతువులను కూడా బాధ పెట్టకూడదు అన్న అంశంతో వీగనిజం చాలా మంది కన్వర్ట్ అవుతున్నారు. అవునమ్మా. మరి దానిలో భాగంగానే ఈ బ్రింజాల్ వీగన్ కర్రీని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చెప్తారా? తప్పనిసరిగానమ్మా. కొంతమందికి అమ్మా చిన్నప్పటి నుంచి మిల్క్ అలర్జీ ఉంటుంది. మరి వంకాయ పాలు పోసి కూర వండితే కమ్మగా ఉంటుంది. మరి గేదె పాలు ఆవు పాలు వాడకూడని వారు కొందరు, పడని వారు మరికొందరు. మరి పాలు రావాలి. పాలంటే జంతువుల నుంచే వస్తాయి అనుకుంటే పొరపాటు. పప్పుల నుంచి కూడా పాలు వస్తాయి. అందుకని వేరుశెనగ పప్పుల పాలు, కొబ్బరి పాలు. చాలా మంది కొబ్బరి పాలు తెలుసు కానీ వేరుశెనగ పప్పుల పాలు తెలియదు. వీటిని నానబెట్టి గ్రైండ్ చేస్తే వేరుశెనగ పప్పుల పాలు వచ్చేస్తాయి. పిప్పి తీసేస్తే ఆ పాలు, కొబ్బరి తురిమిన దాన్ని గ్రైండ్ చేసేసి పాలు పిండుకోవచ్చు. ఇట్లాంటి పాలను పోసి వంకాయ కర్రీ వండితే గేదె పాలు ఆవు పాలు పోసిన దానికంటే ఇంకా టేస్ట్గా కొబ్బరి పాలు వేరుశనగపప్పుల పాలతో కూర బాగుంటుంది. మంచి ప్రోటీన్. పాల కంటే కూడా 5 times 6 times ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. అలాంటి హై ప్రోటీన్ పాల కర్రీ ఎలా చేసుకోవాలి చూద్దాం. వంకాయ వేగన్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 10, నానబెట్టిన వేరుశెనగ పప్పులు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, టమోటా జ్యూస్ 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో పసుపు వేసేసి అందులో నిమ్మరసం కలిపేసేసి తేనె ఈ రెండింటిని కలిపేసి ఆ పసుపు నీళ్ళు సిద్ధం చేసి ఉంచుకుంటాం. వంకాయలు కట్ చేసుకున్న వాటిని ఈ నీళ్ళల్లో వేసేసి కలిపేసి ఒకసారి అట్లా మూత పెట్టేస్తే వంకాయ కండర రాకుండా, కలర్ డ్యామేజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉండటానికి ఈ పద్ధతి. ఒక చిన్న మిక్సీ జార్లో నానపెట్టిన వేరుశెనగ పప్పులు, పచ్చి కొబ్బరి తురుము, ఈ రెండుటి పాలు తీయటం కోసం కొంత నీళ్లు పోసి మెత్తగా అట్లా గ్రైండ్ చేయాలి. అందరూ కూడా చాలా టేస్ట్గా వంకాయ కర్రీ తినాలంటే ఈ పద్ధతిలో పాలు తీసుకుని ఉపయోగించుకోవటం బాగుంటుంది. ఇక అన్నీ సిద్ధమయ్యాయి. ఇక వంకాయ కూర కోసం ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర ఇవి 2 మేగడలో సన్నశాఖ మీద వేగనివ్వాలి. అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయ చీలికలు ఇవన్నీ మేగడలో వేగిన తర్వాత వంకాయ ముక్కలను ఏవైతే చీలికలు వలె కట్ చేసుకున్నామో వాటిని ఇందులో వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. పసుపు, తేనె, నిమ్మరసం నీళ్ళల్లో 10 నిమిషాలు ఉంచేసరికి ఆ రుచి కూడా ముక్కలకు పట్టేస్తుంది అనమాట. తాలింపులో వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో టమోటా రసంలో వంకాయ ముక్కలు ఉడకనిస్తాం. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి ఈ 2 వేసేసి కలిపేస్తాం. ఇక వంకాయ కూర కొంచెం దగ్గరకు వచ్చి కమ్మగా బాగున్నప్పుడు ఈ పాలు పోసేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇక 7-8 నిమిషాలు ఉడికేసరికి ఆ వేరుశెనగ పప్పులు, కొబ్బరి పాల యొక్క పచ్చిదనం పోయి ఈ పాల కమ్మదనం వంకాయ ముక్కలుగా గ్రేవీకి పట్టేసి చాలా కలర్ఫుల్గా, టేస్టీగా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. అతి బలము, మంచి రుచి ఈ వంకాయ కర్రీ. ఈ బ్రింజాల్ వీగన్ కర్రీని, ఈ రెసిపీని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం జీ5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పనిసరిగా చూడండి. డాక్టర్ గారు, మరి ఈ డబుల్ చిన్ తగ్గి అలాగే ఫేస్ లిఫ్ట్ రావాలంటే గనక వ్యాయామాలు ఎలాంటి పని చేస్తాయో చెప్తారా? ముందుగా డబుల్ చిన్ వచ్చిన వారు వాళ్ళకి చూసుకోవడానికి బాగోదు. ఇబ్బంది వాళ్ళ అందం కోసం కాస్త ఆటంకం కలుగుతూ ఉంటుంది. రెండో ఇబ్బంది ఏంటంటే డబుల్ చిన్ ఎక్కువ ఉన్న వారికి ఈయన వల్ల పక్క వాళ్ళందరికి ఇబ్బంది. ఎలా? ఎందుకంటే డబుల్ చిన్న వాళ్ళందరికీ కాస్త గురక ఎక్కువ వస్తుంది. ఈ భారం అంతా ఇక్కడ పడుతుంది కదా, గాలి గొట్టాల మీద పడి గాలి వెళ్లకుండా అవరోధం ఎక్కువ కలుగుతుంది. ఇంట్లో వాళ్ళకి ఎప్పుడన్నా బయట పడుకున్న రైల్లో కానీ అందరికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మరి అలాంటి డబుల్ చిన్ తగ్గటానికి ఈ భాగంలో కొవ్వును కరిగించే స్పెషల్ వ్యాయామాలు నెక్కకి, మెడకి, నోటిని కదుపుతూ చేసే ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఈ భాగంలో కొవ్వే బాగా కరుగుతుంది. ఈ లూజ్ అయిన భాగం వాళ్ళు టైట్ అవ్వటానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అలాంటి స్పెషల్ వ్యాయామాలు డబుల్ చిన్ కోసం చూడండి. డబుల్ చిన్ గెడ్డం కింద భాగం కొవ్వు కరగటానికి చేయవలసిన వ్యాయామాల్లో ముందుగా వజ్రాసనంలో స్ట్రైట్గా కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకుని మెడనట్ల వెనక్కి విరుస్తాం, మళ్ళీ ముందుకు ఉంచుతాం, మళ్ళీ అట్లా వెనక్కి, మళ్ళీ ముందుకి. ఈ వ్యాయామం చేయటం ద్వారా గెడ్డం కింద కొవ్వు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మెడనట్లా లేపి లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి అట్లా మూమెంట్ చేయవలసి ఉంటుంది. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ చేయగలిగితే 20 రౌండ్స్ అయినా గెడ్డం కింద భాగంలో కొవ్వు కరగటానికి వ్యాయామం ఎక్కువసేపు చేయాలి. మనం ఇక్కడ సమయాభావం వల్ల తక్కువసేపు చేసి చూపిస్తున్నాం. ఇక మూడవది, మెడనట్లా వెనక్కి లేపి కింద దవడ భాగాన్ని బాగా నోరు తెరిచి అట్లా అనాలి, మళ్ళా మూయాలి. గట్టిగా అట్లా అంటుంటే కింద భాగం కదలికి వస్తుంది కాబట్టి సెకండ్ చిన్ తగ్గటానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
అలా మూమెంట్ చేస్తుండటం వల్ల కొవ్వు కరగటానికి, సాగిన ఆ భాగం కూడా బిగవటానికి మంచి అవకాశం వస్తుంది. అలాగే నోటి మూమెంట్ని కూడా కింద దవడ భాగాన్ని కూడా ఈ రకంగా కదలిక చేయటం, అట్లాగే లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి కింద దవడ భాగాన్ని అట్లా మూవ్ చేయటం వల్ల కూడా సెకండ్ చిన్ బాగా తగ్గుతుంది అనమాట. చివరిగా చేతి 4 వేళ్ళని గడ్డం కింద భాగాన్ని పెట్టుకున్నట్లా మసాజ్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఉంటే ఆ భాగంలో మూమెంట్ వచ్చి కొవ్వు కరుగుతుంది అనమాట. చేతులతో కింద భాగాన్ని అట్లా అనుకోవాలి. అట్లా చేతులతో ప్రెస్ చేయటం వల్ల ఆ లూజ్ అయిన భాగం కాస్త టైట్ అవడానికి ఉపయోగపడుతుంది. చూసారు కదండి, మరి మెడ సన్నగా బాగుండాలని కోరుకునే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా ఏ సమస్య వల్లనే కూడా డబల్ చిన్ వస్తే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ డబల్ చిన్ తగ్గించుకోవడానికి డాక్టర్ గారు చూపించిన ఈ వ్యాయామాల్ని కూర్చున్న చోట ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, మరి ప్రకృతి సంపదలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా చుట్టూ ఉన్న ప్రకృతి గురించి, అది ఎలా మనం ఆరోగ్యానికి లేదంటే అందానికి ఉపయోగించుకోవచ్చో చెప్తూ ఉంటారు కదా. ఈ రోజు దేని గురించి మాట్లాడబోతున్నారు? ఈ నందివర్ధన పువ్వు రేకుల్ని ఒక 15-18 గ్రాములు తీసుకుని ఒక 100 గ్రాముల నీళ్ళల్లో వేసి మరిగించాలి. మరిగించిన తర్వాత సగం అవుతాయి కదా, దాన్ని వడకట్టి ఆ రేకులు తీసేసి ఆ కషాయానికి తేనె కలుపుకొని త్రాగగలిగితే ఈ నందివర్ధన పూల ద్వారా వచ్చే బెనిఫిట్స్ మన శరీరానికి ప్రధానంగా మన కణాల లోపల ఉండే ఆర్ఎన్ఏని, డిఎన్ఏని డ్యామేజ్ అవ్వకుండా, మ్యూటేషన్ చెందకుండా, రకరకాలుగా వేరే వాటిలాగా రూపాంతరం చెందకుండా రక్షించటానికి నందివర్ధన పువ్వుల్లో ఉండే ప్రధానంగా 2 కెమికల్స్, ఫినాల్స్ కానీ ట్రైటర్పినాయిడ్స్ కానీ ఇట్లాంటివన్నీ బాగా ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించడానికి బాగా ఉపయోగపడతాయి. హైడ్రాక్సిల్లు, అలాగే సూపర్ ఆక్సైడ్ అనే ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా డిఎన్ఏని, ఆర్ఎన్ఏని డ్యామేజ్ చేస్తుంటాయి. ఇలాంటి ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించడానికి నందివర్ధన పువ్వుల కషాయం మాత్రం బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మన శరీరంలో ఇప్పుడు ఆర్ఎన్ఏ, డిఎన్ఏ డ్యామేజ్ అని అనుకోండి, మంచి కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా, రోగగ్రస్తంగా డిఎన్ఏలో మార్పులు వస్తే అట్లా మారిపోతాయి అన్నమాట. కానీ అలాంటి స్థితి మారకుండా ఈ కషాయం బాగా ఉపయోగపడుతుంది. రెండోది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి కారణమయ్యే IL-6, TNF ఆల్ఫా అనేటటువంటి వాటిని పూర్తిగా తగ్గించి మన బాడీ నుంచి తొలగించి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా రక్షించడానికి ఇది బాగా నందివర్ధన పువ్వుల కషాయం బాగా ఉపయోగపడుతుంది. ఇది రెండవ లాభం. ఇక మూడవ చూసుకుంటే, నందివర్ధన పువ్వుల్ని కాస్త పేస్ట్ చేసి ఆ రసాన్ని తీసుకుని ఒంటికి కనుక అట్లా రాసుకుంటే స్కిన్ అలర్జీస్ బాగా తగ్గడానికి, స్కిన్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గడానికి ఈ పువ్వుల రసం బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి ఫలితాల కోసం నందివర్ధన పువ్వుల్ని మనం ఎప్పుడూ ఉపయోగించుకుంటే బాగుంటుంది. సహజంగా దేవుడికి ఎక్కువ నందివర్ధన పువ్వుల్ని మనం కాస్త పూజ దగ్గరికి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. ప్రతి ఇంట్లో పూర్వం రోజుల్లో దేవుడి దగ్గర పూజ కోసం నందివర్ధన చెట్లు, గరుడ వర్ధన చెట్లు ఇట్లాంటి రకరకాలుగా వేసేవారు. మరి అలాంటి పువ్వుల్ని ఆరోగ్యానికి కషాయంగా లోపలికి తీసుకోవడానికి, బాహ్యంగా పూతగా పూసుకుని తగ్గించుకోవడానికి చాలా మంచిగా లాభాలు ఉన్నాయి. కాబట్టి బాగా ఉపయోగించుకుంటే మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.